75 ఏళ్ల పాటు ఒక రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తున్నామంటే అది భారతదేశ గొప్పతనమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. భారత రాజ్యాంగం దినోత్సవ సందర్భంగా ఆయన అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం ఆమోదించబడిందని, 1950 నవంబర్ 26 నుంచి అది అమలులోకి వచ్చిందని అన్నారు. భారత రాజ్యాంగం అమలులకు వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు దిక్సూచిలా మారిందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు సాధిస్తున్నాయంటే అది ఒక రాజ్యాంగం గొప్పతనమని దగ్గుపాటి తెలిపారు. భారతదేశ ప్రజలందరికీ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగింది. జనవరి 26, 1950 నుంచి అమలులోకి రావడం జరిగింది. మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా పరీక్షించబడతా ఉంది. అలాగే మిగతా దేశాలు, ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యంలోకి వచ్చినా కానీ మన భారతదేశం విభిన్న సంస్కృతులు, విభిన్న భాష సంస్కృతులు ఉన్నా కానీ దాదాపు 75 సంవత్సరాల నుంచి ఒకే తాటి మీద ప్రజాస్వామ్యాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి భారత దేశ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.